సో ప్రోస్టేట్ క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటీజెన్ పిఎస్ఏ అంటాము. ఈ పిఎస్ఏ అనేది మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని కొంచెం ఎర్లీగానే ఐడెంటిఫై చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మనకి ఉపయోగపడుతుంది. సో ఈ పిఎస్ఏ అనేది ఎవరికి చేయించాలి అంటే కనుక యూజువల్గా లైక్ రొటీన్ జనరల్ పాపులేషన్ ఏదైనా హెల్త్ చెకప్కి వాళ్ళకి వచ్చిన పాపులేషన్కి అయితే కనుక యూజువల్గా 60 ఇయర్స్కి పిఎస్ఏ టెస్ట్ అనేది చేయిస్తాం. అండ్ ఈ పిఎస్ఏ నార్మల్ వాల్యూ వచ్చేసరికి 0 to 4 నానోగ్రామ్/ml. సో ఇది ఎక్కువగా ఉన్నా లైక్ 4 to 10 కానీ లేదంటే 10 to 20 ఉన్నా కానీ అప్పుడు దీన్ని క్యాన్సర్ లైక్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనో లేదంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమన్నా ఉందేమో అనేది మనకి చిన్న క్లూ అనేది ఇస్తుంది. సో ఈ పిఎస్ఏ ఎలివేట్ అయ్యి ఉన్నప్పుడు పేషెంట్కి డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటే క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయడం ద్వారా అండ్ దాని తర్వాత అవసరమైతే కనుక ఎంఆర్ఐ స్కాను, దాని తర్వాత అవసరమైతే కనుక ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ అంటాం. బయాప్సీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ అనేది నిర్ధారించుకోవచ్చు. ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ, లైక్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే కనుక లేదంటే కనుక రిస్క్ బేస్డ్ స్క్రీనింగ్. సో రిస్క్ వాళ్ళకి ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి యూజువల్గా 50 ఇయర్స్ నుంచే స్క్రీనింగ్ పిఎస్ఏ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆర్ఎల్స్ ఇది ఒకటి, లేదంటే కనుక ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ ముందు జనరేషన్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 55 ఇయర్స్ ఏజ్లో కానీ వచ్చిందనుకోండి, దానికంటే 10 ఇయర్స్ బిఫోరే ఈ జనరేషన్ వాళ్ళలో మనం స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ స్క్రీనింగ్ చేసి అంతా నార్మల్గా ఉంటే కనుక మళ్ళీ దాని తర్వాత 5 ఇయర్స్ తర్వాత రిపీట్ చేస్తాం. సో ఈ పిఎస్ఏ అనేది మనకి చాలా ఇంకా క్యాన్సర్ రాకముందు లేదంటే వచ్చేటటువంటి అవకాశం ఉందన్న టైంలోనే మనం ఈ పిఎస్ఏ చేయడం వల్ల చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒకవేళ ఎలివేట్ అయితే కనుక అప్పుడు అవసరమైనటువంటి టెస్ట్లు లైక్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, ట్రస్ట్ గైడెడ్ బయాప్సీ, ఎంఆర్ఐ చేయడం ద్వారా మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్ చేయడం ద్వారా మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది.